నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. బైకర్లు ఓఆర్ఆర్ మీద ఫ్రీగా రైడ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఓఆర్ఆర్ పైకి బైక్లకు ఎలా పర్మిషన్ వచ్చింది? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కామెంట్ సెక్షన్లో జనాలు ఏమంటున్నారంటే, నార్సింగ్ టోల్ వరకు బైకులకు అనుమతిస్తారని చెప్తూ ఉన్నారు. మరి ఇందులో నిజం ఎంత? నిజంగా ఓఆర్ఆర్ పైకి బైకులకు పర్మిషన్ ఉందా? లెట్స్ ఫ్యాక్ట్ చెక్. నార్సింగ్ టోల్ కన్ఫ్యూజన్ ఏంటి? నార్సింగ్ టోల్ వరకు బైకులకు పర్మిషన్ ఉందని అంటున్నారు. ఫస్ట్ అఫీషియల్ రూల్స్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ అనేది ఒక హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. రూల్ చాలా క్లియర్గా ఉంది. ఓఆర్ఆర్ మీద టూ వీలర్స్కి పర్మిషన్ లేదు. కొంచెం దూరం అని కాదు, టోల్ వరకు అని కాదు, ఏ స్ట్రెచ్లో కూడా పర్మిషన్ లేదు. కంప్లీట్గా ఓఆర్ఆర్ పైకి టూ వీలర్స్ బ్యాన్. ఇదేదో ర్యాండమ్గా పెట్టిన రూల్ కాదు. ఓఆర్ఆర్ని 100 to 120 హై స్పీడ్ కోసం డిజైన్ చేశారు. అంత స్పీడ్తో బైక్ మీద వెళ్ళడం డేంజర్. అందుకే ఓఆర్ఆర్ పైకి బైక్స్ను బ్యాన్ చేశారు. టూ వీలర్స్తో పాటు త్రీ వీలర్స్, స్లోగా వెళ్ళే వెహికల్స్ అన్నీ ఓఆర్ఆర్ పైకి బ్యాన్. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, లీగల్ యాక్షన్ తప్పవని అధికారులు క్లియర్గా చెప్తున్నారు. మరి ఇక్కడే డౌట్ వస్తుంది. ఇలాంటి టైంలో బైకులు ఎలా కనిపిస్తున్నాయి మరి? ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఓఆర్ఆర్ పైకి బైక్స్ బ్యాన్ అయితే కొన్ని వీడియోల్లో మనకి ఎలా కనిపిస్తున్నాయి? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో ద వెరీ ఫస్ట్ రీజన్ ఇల్లీగల్ ఎంట్రీ పాయింట్. కొందరు రైడర్స్ దొంగదారుల్లో లేకపోతే కట్స్ నుంచి ఓఆర్ఆర్ లోపలికి వెళ్తున్నారు. ఇక రెండవది టోల్ లెవెల్ ల్యాప్సెస్. టోల్ గేట్ల దగ్గర సరిగ్గా చెక్ చేయకపోవడం కారణంగా బైక్స్ లోపలికి వెళ్తున్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక మూడవది షార్ట్ డిస్టెన్స్ రిస్క్. టైం సేవ్ చేసుకోవడానికి కొందరు కొంత దూరం వరకు వెళ్ళి ఓఆర్ఆర్ ఎక్కి వెంటనే ఎగ్జిట్ అయిపోతున్నారు. ఈ 3 ప్రధాన కారణాలు. ఇప్పుడు ఓ పెద్ద మిత్ గురించి మాట్లాడుకుందాం. నార్సింగ్ టోల్ వరకు అనుమతి ఉందని కొందరు అనుకుంటూ ఉన్నారు. అలానే అఫీషియల్ రూల్ ఎక్కడా లేదు. అసలు ఏం జరుగుతుందంటే, రైడర్లు నార్సింగ్ దగ్గర ఎంటర్ అవుతారు, వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. దాంతో వాళ్ళకి పర్మిషన్ ఉందని వాళ్ళే అనుకుంటున్నారు. వేరే వాళ్ళను చూసి ఈ స్ట్రెచ్లో పర్మిషన్ ఉందేమో అని వాళ్ళు కూడా బైక్స్తో ఓఆర్ఆర్ పైకి, ఇన్ఫ్యాక్ట్ ఓఆర్ఆర్లోకి ఎంట్రీ అవుతున్నారు. కానీ నిజానికి మొత్తం ఓఆర్ఆర్ అంతా బైక్స్ బ్యాన్. ఇది కేవలం రూల్స్ గురించి మాత్రమే కాదు, మీ ప్రాణం గురించి. 100 కిలోమీటర్లు గంటకి 100 km/h ఈ స్పీడ్ దగ్గర ఒక చిన్న మిస్టేక్ జరిగినా అది పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అందుకే ఓఆర్ఆర్ డిజైన్ చేసినప్పుడే బైకులకు పర్మిషన్ ఇవ్వలేదు. బైకులను పక్కన పెట్టేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఓఆర్ఆర్ మీద బైకులకు పర్మిషన్ లేదు. నార్సింగ్ టోల్ వరకు కూడా లేదు. వైరల్ వీడియోలో కనిపిస్తున్నది రూల్స్ను బ్రేక్ చేయడం మాత్రమే, పర్మిషన్ కాదు. నెక్స్ట్ టైం ఓఆర్ఆర్ పై బైకర్స్ వీడియోలు చూసినప్పుడు అక్కడ అనుమతి ఉందని అనుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించేవి నిజ జీవితంలో ఇల్లీగల్ అవుతాయి కావచ్చు కూడా. మీరు ఓఆర్ఆర్ మీద బైక్పై ఉన్నారంటే మీరు రోడ్డు మీద రైడ్ చేస్తున్నట్లు కాదు, ప్రమాదం మీద రైడ్ చేస్తున్నట్లు.